ఒకే నది కానీ రెండు దేశాల జీవితం, వ్యవసాయం, రాజకీయ భవిష్యత్తు అన్ని ఆ ఒక్క నీటిపైనే ఆధారపడి ఉంటే గంగా నది ఇది కేవలం ఒక నది కాదు, ఇది కోట్ల మంది జీవనాధారం. భారతదేశం, బంగ్లాదేశ్ రెండు దేశాల మధ్య గంగా నీరు ఎలా పంచుకోవాలి అన్న ప్రశ్న ఎన్నో సంవత్సరాలుగా వివాదంగా మారింది. ఈ రోజు ఈ వీడియోలో గంగా నీటి వివాదం ఎలా మొదలైంది, ఫరక్కా బ్యారేజ్ ఎందుకు నిర్మించారు, 1996 గంగా నీటి ఒప్పందం ఏంటి, అది నిజంగా న్యాయమైన ఒప్పందమేనా అన్న పూర్తి కథను సింపుల్ గా తెలుసుకుందాం. గంగా నది హిమాలయాల్లోని గంగోత్రి దగ్గర పుట్టి దాదాపు 2500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. భారతదేశం అప్ స్ట్రీమ్ దేశం, బంగ్లాదేశ్ డౌన్ స్ట్రీమ్ దేశం. అంటే పై దేశం నీటిని ఎక్కువగా వాడితే కింద దేశానికి సమస్య తప్పదు. భారతదేశంలో కోట్లాది రైతులు, బంగ్లాదేశ్ లో అయితే 70% ప్రజలు ఈ గంగా నీటిపైన ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే గంగా నీరు తగ్గితే అది కేవలం నీటి సమస్య కాదు, అది ఆహార భద్రత సమస్య, రెండు దేశాల మధ్య సమస్య. 1975వ సంవత్సరం భారతదేశం గంగాపై ఫరాక్ బ్యారేజ్ అనే భారీ బ్యారేజ్ ని నిర్మించింది. లక్ష్యం ఒక్కటే, కోల్కతా పోర్టుకి నీరు అందించడం, హుగ్లీ నదిని కాపాడడం. కానీ ఈ బ్యారేజ్ వల్ల బంగ్లాదేశ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డ్రై సీజన్ లో నీటి ప్రవాహం తగ్గింది, ఉప్పు నీరు పొలాల్లోకి చేరింది, పంటలు నాశనమయ్యాయి, చేపల జీవనాధారం క్షీణించింది. బంగ్లాదేశ్ రైతులకు గంగా నది ఒక జీవనాధారం కాదు, బాధగా మారింది. ఇక్కడే మొదలైంది అసలైన వివాదం. ఈ సమస్య ఒక్క రోజులో రాలేదు. 1972లో భారతదేశం, బంగ్లాదేశ్ జాయింట్ రివర్ కమిషన్ ఏర్పాటు చేశాయి. తాత్కాలిక ఒప్పందాలు, రాజకీయ మార్పులు, ప్రభుత్వాల మార్పులతో ఒప్పందాలు నిలిచిపోయాయి. 1976లో పరిస్థితి అంత తీవ్రంగా మారడంతో బంగ్లాదేశ్ ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లింది. అప్పుడు ప్రపంచం గమనించింది, ఇది చిన్న నీటి సమస్య కాదు, రెండు దేశాల భవిష్యత్తుపై ప్రశ్న. చివరకు 1996 డిసెంబర్ 12న భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఒక కీలక ఒప్పందానికి వచ్చాయి. ఇది 30 సంవత్సరాల గంగా నీటి ఒప్పందం. సింపుల్ గా చెప్పాలంటే జనవరి, మే మధ్య నీటి ప్రవాహాన్ని 15 రోజులకు ఒకసారి లెక్కించి పంచుకోవాలి. ప్రవాహం తక్కువైతే 50-50%, ప్రవాహం మధ్యస్థంగా ఉంటే బంగ్లాదేశ్ కు ఒక ఫిక్స్డ్ కోటా, ప్రవాహం ఎక్కువైతే ఎక్కువ నీరు బంగ్లాదేశ్ కు. అత్యవసర పరిస్థితుల్లో రెండు దేశాలు కలిసి మాట్లాడాలి. ఇది కేవలం కాగితంపై ఒప్పందం కాదు, ఇంజనీర్లు ప్రతి 10 రోజులకు నీటిని కొలిచి ఒకరికి ఒకరు రిపోర్ట్ ఇవ్వాలి. ఈ ఒప్పందం వల్ల భారత్ బంగ్లా సంబంధాలు మెరుగయ్యాయి. బంగ్లాదేశ్ రైతులు ముందుగా ప్లాన్ చేసుకోగలిగారు. అంతర్జాతీయంగా ఇది నీటి శాంతి ఒప్పందంగా గుర్తింపు పొందింది. సుందర్బన్ అడవులకు రక్షణ లభించింది. ప్రపంచానికి ఇది ఒక సందేహాన్ని ఇచ్చింది, నీటిపై యుద్ధం కాదు, సహకారం అవసరం. కానీ ఈ ఒప్పందం పరిపూర్ణమైందేనా? కాదు, దీనికి కూడా విమర్శలున్నాయి. ఇది భారతదేశానికి అనుకూలమని బంగ్లాదేశ్ వాదిస్తుంది. వాతావరణ మార్పులు లెక్కలోకి తీసుకోలేదు. అలానే తీస్తా నది సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. 2026 తర్వాత ఈ ఒప్పందాన్ని మళ్లీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఉన్న భారత్ బంగ్లా పరిస్థితుల మధ్య ఇది జరుగుతుందా? బంగ్లా యాంటీ ఇండియన్స్ గా మారుతున్న వేళ భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? నీరు పంచుకుంటే శాంతి, నీరు ఆపితే సంక్షోభం. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ఒప్పందం న్యాయమైనదేనా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.